నమస్తే సార్. నమస్తే. సార్ మనం చేస్తున్న వీడియోస్ కింద మీ ఒక చిన్న కామెంట్ చదివాను నేను. హ్మ్. సో, డెఫినిట్‌గా ఆన్సర్ కావాలి అని చెప్పేసి తను అడగడం జరిగింది. హ్మ్. ఏంటంటే చాలామంది అబ్బాయిలు సాధారణంగా చాలా మందితో సెక్షువల్‌గా మీట్ అవుతూ ఉంటారు. హ్మ్. బట్ ఒక్క అమ్మాయి మాత్రం అలా చెయ్యలేదు. హ్మ్. సో, వెళ్ళలేదు. దీని వెనకాల ఏమైనా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా? సో, అసలు ఏంటి దీని వెనకాల స్టోరీ అని అడిగింది. సో, వాట్ ఇస్ ద రీజన్ అంటారు? ఐ గాట్ యువర్ పాయింట్. హ్మ్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. అక్కడ ఈవెన్ పాత కాలంలో కూడా మన పెద్దవాళ్ళు కూడా అందరు చెప్పేవాళ్ళు ఇదే విషయం అన్నమాట. అండ్ లేడీస్ గురించి ఇట్ ఈస్ ఎ హ్యూజ్ రెస్ట్రిక్షన్ అండ్ విచ్ ఈజ్ నాట్ దేర్ ఫర్ ద జెంట్స్. ఒక అబ్బాయి వెళ్ళి సపోజ్ 10 మంది గర్ల్ ఫ్రెండ్స్కు మెయింటైన్ చేసినా సరే వాళ్ళ గురించి నథింగ్ ఈజ్ దేర్. బట్ అమ్మాయి వెళ్ళకూడదు అని చెప్పడం అక్కడ. ఓకేనా? దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇది ఎట్లా ఉందంటే లైక్ మనం అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ ఫర్ ద ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఒక అబ్బాయి సపోజ్ ఒక రోజులో వెళ్ళి ఒక 5 అమ్మాయితో కలిసి వచ్చారు. ఓకే, సో అక్కడ ఏమవుతుందంటే లైక్ ఆ అమ్మాయిలకు అందరికీ సపోజ్ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకో, దెన్ ఈ అబ్బాయి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిందని వాళ్ళకి చెప్పొచ్చు. అర్థమైందా ఇప్పుడు? బట్ సపోజ్ ఒక అమ్మాయి 10 మంది అబ్బాయితో కలిశారు, లేకపోతే 5 అబ్బాయిలతో వెళ్ళి కలిసి వచ్చింది ఒక రోజు. అప్పుడు మీరు ఎవరి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిందని మీకు ఎట్లా తెలుస్తాయి? ఇప్పుడు దట్ ఈస్ ద లాజికల్ పాయింట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద సైన్స్. అర్థమైందా ఇప్పుడు? సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్ డెఫినేషన్. అక్కడ ఏమవుతుందంటే ఇన్ ఫ్యూచర్ సపోజ్ ద ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అగైన్ వీ క్యారీ ఆన్ ద డెలివరీ, వీ క్యారీ ఆన్ ద ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అవుతుంది. అండ్ డెలివరీ అయిన తర్వాత ఏమవుతుందంటే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుడతారు. ఓకే, సో మీరు సర్నేమ్ ఎవరిది పెడతారు అక్కడ. సో ఇఫ్ యు ఆర్ కమింగ్ టు గవర్నమెంట్ నార్మ్స్ పరంగా మనం చూస్తే మీరు ఎవరు ఒకరిది సర్నేమ్ పెట్టాలి కదా అక్కడ. ఎవరిది పెడతారు? సో దీని నుంచి మనకు తెలుస్తుంది ఏంటంటే దెర్ ఆర్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ ఫర్ ద లేడీస్ విచ్ ఈజ్ నాట్ దేర్ ఫర్ ద జెంట్స్. ఓకేనా? సో దట్ ఈస్ ద ఓన్లీ మెయిన్ డిఫరెన్స్ అక్కడ, which doesn't happen with the gents, but it happens with the ladies. అప్పుడు అంతే కదా, లేకపోతే వేరేమైనా సైంటిఫిక్ రీజన్ ఉంది అంటే మీరు చెప్పండి. ఇట్స్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. బట్ అక్కడ యాక్చువల్లీ సైంటిఫికలీ మనం చూస్తే ఇదే వస్తుంది అనమాట. లైక్ ఒక అమ్మాయి సపోజ్ ఒకే రోజులు 5 మందితో వెళ్ళి కలిసి వచ్చారనమాట. అప్పుడు ఏమవుతుందంటే దే కెనాట్ ఇన్ ఫ్రమ్ దాట్ డే ఇఫ్ సపోజ్ షీ ఈస్ గెటింగ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెలివరీ అయిన తర్వాత వాళ్ళ అబ్బాయికి పేరు పెట్టాలంటే అప్పుడు సర్నేమ్ కావాలి కదా, ఎవరిది పెడతారు వాళ్ళ? దట్స్ ద క్వశ్చన్ మార్క్ అక్కడ. సో బిగ్ డిఫరెన్స్ అక్కడ. అందుకని మనము ఏంటంటే ఎలాంటి దానిలో మనం కేర్ఫుల్ ఉండాలి. అండ్ ఓకే, ఫాల్స్గా మీరు పెట్టాలంటే ఏదైనా మీరు పెట్టవచ్చు. ఓకే, ఏదో ఒక నేమ్ తీసుకొని మీరు పెట్టవచ్చు. ఇప్పుడు నౌ డేస్ పీపుల్ ఆర్ పుట్టింగ్ ఈవెన్ మదర్స్ నేమ్ ఆల్సో. ఓకే, ఇంక్లూడింగ్ సర్ నేమ్లు మదర్స్ నేమ్ కూడా పెడుతున్నారు. బట్ ఐఎమ్ నాట్ సెయింగ్ దట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద లైక్ లాజికల్ రీజన్. అక్కడ లాజికల్ రీజన్ అయితే సైంటిఫికలీ మనం చూస్తే ఇదే వస్తుంది కదా. సో విచ్ డజంట్ హ్యాపెన్ విత్ ద జెంట్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. నిజంగానే చాలా లాజికల్ ఇష్యూ ఇది. సో లాజిక్ గానే చెప్పారు. థ్యాంక్ యూ.